నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించే మెగా పీటీఎం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులందరినీ మెగా పీటీఎంలో భాగస్వాములను చేయాలని అన్నారు. ప్రతి విద్యార్థికి పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ పాఠశాలల్లో ఎకో క్లబ్లను ఏర్పాటు చేసి మొక్కల పెంపకంపై విద్యార్థులను చైతన్యపరిచి పరిరక్షించేలా ప్రతి విద్యార్థికి గ్రీన్ పాస్పోర్ట్ అందించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని హైస్కూళ్లలో ఇంటర్నెట్, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం సెంటర్ల ఏర్పాటు, భవితా సెంటర్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. కంపోస్ట్ నేచురల్ గ్యాస్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కోరారు. శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రహదారిలో గల పౌర సరఫరాల సంస్థ పెట్రోల్ బంక్ లో సిఎన్జిని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎన్జి వలన వాతావరణ కాలుష్యం ఉండదని తెలిపారు. గ్యాస్ వాహనాలకు ఫిల్ చేసే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎయిటీ ఫీట్ రోడ్, శ్రీకాకుళం 80 ఫీట్ రోడ్లోని ఉన్న మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తాలూకా ఐఓసిఎల్ బంకులో సిఎన్జి ఫెసిలిటీని గౌరవ మంత్రులు అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని తాలూకా ప్రత్యేకత ఏంటంటే, ఈ బంకుకి అటు 100 కిలోమీటర్లు, ఇటు 100 కిలోమీటర్లు కానీ ఒక్క బంకు సిఎన్జిది కూడా లేకపోవడం, మన ఊరికి సిఎన్జి తాలూకు అవసరం చాలా ఉండడం ఈ బంకు తాలూకు ముఖ్యమైన ప్రత్యేకతలు. బాగా మన ఆటో వాళ్ళు కానీ, అయితే కొంతమంది కార్ ఓనర్స్ కూడా మాకు ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసి, సార్ సిఎన్జి ఫెసిలిటీ ఉన్నదా లేదా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడగడం జరిగింది. ఇన్స్టాల్ అయినప్పటికీ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉండడం వల్ల ఓపెనింగ్లో కొంచెం లేట్ అయింది. మొత్తానికి అన్ని అధిగమించి ఈరోజు గౌరవ మంత్రివర్యులు చేతుల మీద ఓపెన్ చేసుకున్నాం. ఇది ముఖ్యంగా ఈ సిఎన్జి అనేది ఫ్రెండ్లీ ఫ్యూయల్, అంటే ఏంటంటే వాతావరణానికి ఏ విధమైన హాని చేయకుండా ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కూడా స్కీమ్స్ కూడా ఈ విధమైన ఫ్యూయల్ని ప్రమోట్ చేస్తూ బళ్ళు తయారీ కూడా చేయడం జరుగుతున్నది. సో సిఎన్జి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది, వాతావరణం కాలుష్యం చెయ్యదు. కాబట్టి వీలైనంత వరకు ఆ సిఎన్జి ఫెసిలిటీని అందరూ యూటిలైజ్ చేసుకుని ఆ బళ్ళు ఎక్కువగా కొనడం కూడా మనకు ఈ మధ్య చేస్తున్నారు. మాకు కూడా స్టాటిస్టిక్స్ మేము వెరిఫై చేస్తే కూడా చాలా బళ్ళు ఆఫ్ లేట్ మనం పెరగడం అనేది జరిగింది. ఇందాక ఒక ఆటో ఆయన అడిగితే ఆయన చెప్తున్నారు ఏంటంటే, ఆయనకు ఒకవేళ ఆయన సిఎన్జి ఆటో, సిఎన్జి లేకపోవడం వల్ల పెట్రోల్తో నడుపుతున్నాడు, సిఎన్జి కావాలంటే ఆయన పర్లాకిముడు వెళ్తున్నాడట. అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి అదే అవసరం ఏం లేదు, మన శ్రీకాకుళంలోనే ఇక్కడే ఉన్నది. ట్రైన్డ్ పర్సనల్ అందరూ ఉన్నారు. సిఎన్జి కొట్టడానికి గట్ట ఏ విధమైన లోటులు లేకుండా ఇక్కడ అందరికీ మేము ఎప్పుడు కావాలన్నా సరే మేము దాన్ని సప్లై చేసే పొజిషన్లో ఉన్నాం. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరినీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తోంది. స్టార్టప్ ఇండియా ద్వారా యువ శాస్త్రవేత్తలకు చేయూత అందుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగ వృక్షానికి చెందిన మధులాష్ బాబు 3 ఏళ్లు శ్రమపడి దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి బస్సులో ల్యాబ్ ను ఆవిష్కరించాడు. బస్సు లోపల విద్యుత్ సరఫరా కోసం బస్సుపై టూక్ సోలార్ ప్యానెల్, 3D ప్రింటింగ్ తో బొమ్మలు, అంతరిక్షంలో అడుగుపెట్టినట్లు అనుభూతిని కలిగించే ప్లానెటోరియం, డ్రోన్లు, రోబోటిక్స్ తయారీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఐఓటీ, వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఐ వంటి 16 రకాల టెక్నాలజీలు ఉన్నాయి. ఈ పరికరాలతో విద్యార్థులు సొంతంగా ప్రయోగాలు చేసుకునే వీలు కూడా ఉంది. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారు ఈ యువకుడికి కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఎడోధ్వజ అన్న ఒక సంస్థను స్థాపించి 2024 లో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఫ్లో బస్ అయితే లాంచ్ చేయడం జరిగింది.
ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. మీరు ఈ బస్ లో చూస్తే 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. లైక్ రోబోటిక్స్, ఏఆర్, విఆర్, డ్రోన్స్, 3D ప్రింటింగ్ అంటూ 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. అసలు ఈ బస్ ని స్థాపించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనం ఈ బస్ తీసుకుని రూరల్ విలేజెస్ కి వెళ్ళాలి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడున్న స్టూడెంట్స్ ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి అవేర్నెస్ కి తీసుకొచ్చి అలాగే ప్రాక్టికల్ గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది మా మెయిన్ భావం అన్నమాట. అసలు ఎందుకు స్టూడెంట్స్ కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే, మనం ప్రెసెంట్ 2025 లో ఉన్నాం. ఈ 2025 లో టెక్నాలజీ చూస్తే రోజుకు ఒక అద్భుతం జరుగుతూ వస్తుంది. ఈ టెక్నాలజీ స్టూడెంట్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అది చాలా వాళ్ళ ఎర్లీ స్టేజ్ ఏజ్ లో నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అలాగే ఒక ఇన్నోవేటివ్ మైండ్ సెట్ అనమాట. అంటే వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, రోబోటిక్స్ యూజ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ప్రాబ్లమ్ కి ఏమన్నా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలరా, అలాగే ఐఓటీ యూజ్ చేసుకుని వాళ్ళు ఏమన్నా కొత్త రోబోట్ ని చేసి దాన్ని ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయగలరా, అలాగే వర్చువల్ రియాలిటీలో కొత్త అద్భుతాన్ని ఏమైనా సృష్టించగలరా, కొత్త లోకాన్ని ఏమైనా క్రియేట్ చేయొచ్చా, ఇలాంటివన్నీ కూడా స్టూడెంట్స్ కి ఎర్లీ ఏజ్ లో చెప్పడం వల్ల వాళ్ళ ఒక ఇన్నోవేటివ్ మైండ్ సెట్ వచ్చి వాళ్ళు ఎందుకు చదువుకోవాలని ఒక పర్పస్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తే బీటెక్ గ్రాడ్యుయేట్స్ అందరూ కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ వెతుకుంటున్నారు. చాలా మందికి జాబ్స్ దొరకట్లేదు, ఎందుకంటే స్కిల్ ఉండట్లేదు. కానీ ఈ స్కిల్స్ అనేవి చిన్నప్పుడే మనం వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తే టెక్స్ట్ బుక్ లో పెట్టినట్టు కాకుండా వాళ్ళకి ఒక ఫన్ లెర్నింగ్ అన్నమాట. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. ఒక ఇన్నోవేటివ్ గా కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలని నేర్చుకుంటారు. నార్మల్ గా థియరిటికల్ గా నేర్చుకున్నప్పుడు మనకి అంత మంచిగా అనిపించదు అనమాట. కానీ ఇలాంటివన్నీ ప్రాక్టికల్ గా నేర్చుకున్నప్పుడు వాళ్ళంతా ఫన్ గా తీసుకుని కొత్త ఇన్నోవేటివ్ గా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉంటారు. శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ వాళ్ళు అక్కడ ఉన్న టీబీఐ నుంచి 25 lakhs స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ నుంచి అయితే ఇచ్చారు. అలాగే మాకు యుఎస్ నుంచి వచ్చిన కొన్ని గ్రాంట్స్, అలాగే కొన్ని ఎన్జిఓస్ మాకైతే సపోర్ట్ చేసినాయి. లాస్ట్ ఇయర్ మొత్తం తెలంగాణలో 40,000 ప్లస్ స్టూడెంట్స్ అయితే మేము రీచ్ అవుట్ అయ్యాము. అక్కడ ఉన్న గవర్నమెంట్ మాకైతే చాలా సపోర్ట్ చేసింది. ప్రెసెంట్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో July 1st శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలో ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ మేడం ఉమా మేడం అయితే మా ఫ్లో బస్ లాంచ్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని న్యాయ సముదాయంలో న్యాయమూర్తులు ప్రారంభించారు. వివిధ కేసులను పరిష్కారం చేపట్టారు. కక్షిదారులు ఇద్దరు సంతోషంగా వెళ్లేలా చేయడమే లోక్ అదాలత్ లక్ష్యమని, ఒకరు నెగ్గితే మరో తగ్గేది లేకుండా ఇరువురు అంగీకరించి కేసును పరిష్కారం చేసుకోవటం రాజీ మార్గంగా ఎంచుకోవాలని న్యాయమూర్తులు శ్రీనివాస్ నాయక్, బేబీ రాణి పిలుపునిచ్చారు. ఏ కేసు ఉన్నా కూడా సివిల్ గానీ క్రిమినల్ గానీ కాంపౌండబుల్ అఫెన్స్ ఏదన్నా కూడా తీసుకొని ఇరు పార్టీలు రాజీ మూలకంగా కేసు పరిష్కారం చేసుకునే మార్గం పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా నేను నెగ్గాను అనేది ఉండదు, ఒకరు నెగ్గారు అనేది ఉండదు. కాన్సెప్ట్ ఇక్కడ లోక్ అదాలత్లో ఇరు పార్టీలు నెగ్గినట్లే. కాబట్టి కొంచెం ఒకరు తగ్గాలి, ఒకరు నెగ్గాలి అన్నట్లు కాకుండా ఇద్దరు తగ్గి రాజీ చేసుకుంటే చాలా వరకు ఇరు పార్టీలు హ్యాపీగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా మీ కేసులు ఏమైనా కూడా చర్చతోనే ఒక 5 నిమిషాలు కూర్చొని మన ఇంట్లో పెద్దలు ఎలా పంచాయతీ చేస్తారో అదేవిధంగా 5 పార్టీలు కూర్చొని మంచి వాతావరణంలో ఒక 5 నిమిషాలు ఓపిక పెట్టి చర్చించుకుంటే మీ కేసుకి మీరే పిలుస్తారు పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు తెలుసు కదా, ఓ కేసు ఎన్ని రోజులు తిరగాలి, మనం కోర్టుకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, తర్వాత ఎంత టైం వేస్ట్ అయిపోతుంది, ఇలాంటివి చాలా మంది నష్టం కలిగించే వెసులుబాటు ఉంటుంది. మినిమం ఒక కేసు తెగాలంటే ఒక కోర్టులో ఒక 6 నెలలు ట్రయల్ చేస్తే గానీ మనం ఆ కేసుని జడ్జిమెంట్ చెప్పలేము. కాబట్టి అలాంటిది మీరు చూడండి, 6 నిమిషాలు ఓపిక బట్టి ఈ పార్టీ కూర్చొని మాట్లాడుకోవాలి. పెద్ద మనుషులు ఎవరన్నా కూడా న్యాయవాదులు ఉంటారు కదా, వాళ్ళ సహాయం తీసుకొని మీరు రాజీ చేసుకుంటే 6 నిమిషాల్లో మీ కేసును పోలీస్ స్టాప్ పెట్టుకునే అవకాశం ఉంది. అందుకే భారత ప్రభుత్వం వారు ప్రతి 3 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కక్షిదారులు పరస్పర అవగాహనతో రాజీ మార్గాల ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల సత్వర న్యాయం పొందవచ్చని పలమనేరు కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారులు వారి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ, కోర్టుల్లో కేసుల పరిష్కారానికి సంవత్సరాల తరబడి ఎదురు చూడకుండా రాజీ మార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటే సత్వర న్యాయం పొందవచ్చన్నారు. మోడ్ ఆఫ్ రెజల్యూషన్ కాకుండా అల్టిమేట్ గా
కోర్టుకి ఎందుకు వెళ్తాము? దేర్ ఈజ్ ఏ ఇష్యూ. ఆ ఇష్యూ ఏంటంటే డిస్పోజ్ ఒక సెటిల్మెంట్ కావాలి. సెటిల్మెంట్ ఎవరు ఇస్తే సెటిల్మెంట్ అవుతుంది? బయట కనుక సెటిల్మెంట్ చేసుకుంటే దానికి ఏమైనా ఒక త్రూ ఒక రాజకీయ నాయకుడి దగ్గర, లేకపోతే మీ ఏరియాలో ఉండే ఒక లీడర్ దగ్గర, లేకపోతే ఇంకొకరి దగ్గర ఇద్దరు సెటిల్మెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి అవార్డు రాదు. దానికి ఏంటంటే రికగ్నైజేషన్ అవ్వదు. అలా కాకుండా కోర్టు ద్వారా ఒక సెటిల్మెంట్ తీసుకుంటే దానికి ఏంటంటే రికగ్నైజేషన్ ఉంటుంది. కోర్టు అంటే కోర్టు పాస్ చేసిన జడ్జిమెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేసే అధికారం కోర్టుకి ఉంది. కాబట్టి ఏదైతే జడ్జిమెంట్స్ వస్తాయో అవి ఇంప్లిమెంటబుల్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ రెగ్యులర్ కోర్టు ద్వారా కాకుండా ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పోతున్నాం. ఆ ప్రత్యామ్నాయ మార్గంలో కూడా కోర్టులో ఉన్న ఆఫీసర్సే మీకు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఏంటంటే రెగ్యులర్ కోర్టు ప్రొసీడింగ్స్ లో ఏంటంటే మీ దగ్గర నుంచి సాక్ష్యాలు తీసుకుని కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ జడ్జిమెంట్ పార్టీస్ మీద బైండింగ్. ఇక్కడ అలా ఇది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కాబట్టి ప్రత్యామ్నాయ మార్గం కాబట్టి మీకు ఆ పార్టీస్ ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళకి ఒక పవర్ ఇచ్చి మీరు మాట్లాడుకోండి, మీరు ఒక సెటిల్మెంట్ కి రాగలిగితే రండి. ఒకవేళ మీరు ఆ సెటిల్మెంట్ వస్తే అది లోక్ అదాలత్ బెంచ్ లో సెటిల్ అవుతుంది. ఈ లోక్ అదాలత్ బెంచ్ లో సెటిల్ అవ్వడం వల్ల ఏంటంటే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అదే మీరు రెగ్యులర్ గా కోర్టులో సెటిల్ అయితే ఏంటంటే ఒక పార్టీకి నచ్చుతుంది, ఆబ్వియస్ గా ఇంకొక పార్టీకి నచ్చదు. నచ్చని పార్టీ ఏంటంటే అప్పీల్ కోర్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. వ్యయ ప్రయాసలు లేకుండా లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఈ రోజు జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ కోర్టులలో నానాటికి కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కక్షిదారులకు లోక్ అదాలత్ ఒక వేదిక అని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్న కేసులకు సుప్రీంకోర్టులో కూడా అప్పీలు ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పదలుచుకున్న దానిలో భాగంగా తీసుకున్నాను. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన లైఫ్ లో సర్వీస్ అంటూ చేయాలండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సర్వీసెస్. ఒక గ్రాడ్యుయేట్ ఏంటంటే ఈ మధ్య ఒక స్పీచ్ లో విన్నాను. ఆమె స్పిరిచువల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పిన స్పీచెస్ వింటూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్స్ వస్తే వాళ్ళ పర్టికులర్స్ అన్ని ఫిల్ చేసి ఇవ్వడం, అలా ఎవ్రీడే ఆ పని చేస్తుండేదంట. స్టూడెంట్ అమ్మాయి ఏదో డిగ్రీ ఏదో చదువుతుంది, ఆమెకు తోచిన సేవ తను చేస్తుంది. అదేవిధంగా మన న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా కూడా మ్యాటర్స్ సెటిల్ చేయడంలో వాళ్ళ వంతు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లిటిగెంట్ పబ్లిక్ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేని విధంగా ఏపీలో మామిడి రైతులకు కిలోకు 4 రూపాయలు రాయితీ ఇస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఏటా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి జరుగుతుందని, కానీ ఈ సంవత్సరం ఏకంగా 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరగడం, ఇదే సమయంలో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా పల్ప్ ఎగుమతులపై గణనీయమైన ప్రభావం చూపిందన్నారు. ఈ పరిస్థితుల్లో మామిడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఫ్యాక్టరీలో కిలో 8 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు రాయితీ ఇవ్వలేదని, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే రైతుల కోసం రాయితీ ప్రకటించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా అది రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, నిరంతరం మమ్మల్ని ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల్ని కావచ్చు ఆదేశించి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయమని చెప్తూ ఉంటారు. సో మాకు తెలిసిన ప్రకారం అయితే 2.5 లక్ష పండాల్సిన మెట్రిక్ టన్నుల మ్యాంగో 6.5 లక్షలు అవ్వడం వల్ల కొద్ది అన్సర్టనిటీ రావడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఎక్కడైతే ఇప్పుడు యుద్ధం 2 జాగాల్లో ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనం సప్లై చేయలేకపోవడం పెద్ద మైనస్ అయింది. సో ఈ ఎక్స్పోర్ట్స్ కారణంగా ఈ ఒక్కసారికి రైతులకి కొద్ది ఇబ్బంది జరిగిన మాట నిజమే. కానీ దీనికి శాశ్వత పరిష్కారం కూడా రానున్న రోజుల్లో ఎదుర్కోవడానికి మా ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు కలవాలని చెప్పాడు రైతుల్ని కానీ, ఫ్యాక్టరీ వాళ్ళని కానీ. సో వారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అలాగే మీరు చూసుకుంటే 2019 నుండి 24 మధ్యలో తోతాపురి అంటే ఈ ఏదైతే బెంగళూరు అని పిలుస్తారో ఆ జ్యూస్ కాయల్ని 4 రూపాయల నుండి 6 రూపాయలే ఉండింది. అంటే 4 రూపీస్కి పడిపోయిన సమయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం మామిడి రైతులకి ఏమన్నా సబ్సిడీ ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. మీరు రైతులకు ఎప్పుడైనా సబ్సిడీ ఇచ్చినట్టు గడిచిన 5 సంవత్సరాల్లో ఉంటే మేము కూడా హర్షం వ్యక్తం చేయడానికి ఇష్టపడతాం. మీరు రైతులను కనీసం 5 సంవత్సరాలు పట్టించుకోకుండా ఈరోజు మీరేదో కూటమి ప్రభుత్వం అన్యాయం చేసేసింది రైతులకి, లేదా కూటమి ప్రభుత్వం వల్లనే ఇలా అయిపోయింది, కూటమి ప్రభుత్వమే ఇరాక్లో యుద్ధాన్ని ప్రారంభం చేసేసి ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీల వాళ్ళకి రైతులకి అన్యాయం చేసిన విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్ ప్రభుత్వానికి కూడా గతంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా చేశారో వారు కూడా తెలుసుకోవాల్సిన ఒకే ఒక అంశం, రైతులకి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని రకాల సబ్సిడీలు కావచ్చు, లేదా వాళ్ళకి మన అంటే అగ్రికల్చర్కి సంబంధించిన వస్తువులను ఇవ్వడంలో కూడా మా ప్రభుత్వమే ముందంజలో ఉండింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన యార్లగడ్డ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన ఈ సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను తమ ప్రభుత్వం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలను సమపడలో అమలు చేస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పనితీరుని ఎలా ఉందని కనుక్కొని వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ఇప్పుడు ఇల్లు కడటానికి లోన్ కావాలంటే 2 లక్షల రూపాయలు వస్తుందని మీరు పెట్టుకోండి అని చెప్తాం, కానీ పెన్షన్ రాలేదని చెప్పి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, సంవత్సర కాలంలో గన్నవరం నియోజకవర్గానికి నేనేం చేశాను పాంప్లెట్లు ఇస్తున్నాం. రేపటి నుంచి ప్రధానమంత్రి సూర్య గారి దాంట్లో సోలార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రజలకు పూర్తిగా లాభం చేకూర్చే ప్రక్రియ అది. దాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో రేపటి నుంచి అవి కూడా పాంప్లెట్లు ఇచ్చి ఈ కాన్స్టిట్యూన్సీలో 95,000 94,000 హౌస్ హోల్డ్స్ ఇళ్ళు ఉన్నాయి. వీటన్నిటిలో ఏదో రామరపూడి ప్రసాదంపల్లి లాంటి చోట్ల తప్ప అపార్ట్మెంట్ లేని పరిస్థితి. ఇండిపెండెంట్ హౌస్ ఎక్కువ నియోజకవర్గం ఉన్నది. ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద సోలార్ సిస్టమ్ అని పెడితే వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. వాళ్ళు కరెంట్ బిల్ కట్టే పరిస్థితి లేకుండా ఎదురుగా ఇల్లు ఎక్స్ట్రా ఉన్నా కూడా గ్రిడ్కి ఇచ్చి గ్రిడ్ నుంచి డబ్బులు వీళ్ళకి వచ్చే పరిస్థితి ఉంటుంది. దాన్ని ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దామని భావంతో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని తిరిగే వాళ్ళని తెలుగు మహిళలు కానీ అందరినీ కోరుతున్నాం. రాబోయే కాలంలో ఈ 1 month లో కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఇంటిని టచ్ చేస్తాం. ప్రభుత్వం ఏం చేస్తుందో చెబుతాం. సుపరిపాలనకు తొలి అడుగుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూజువల్గా రాజకీయ పార్టీలు అయ్యి ఇంటింటికి ప్రోగ్రాం పెట్టే పరిస్థితి ఉంది. ఇక ప్రజా సమస్యల కోకోలలో ఒక్క రాత్రిలో ప్రజా సమస్య అన్ని ఓవర్నైట్ పరిష్కారం అయ్యే పరిస్థితి కూడా ఉన్నదనేది మనకు చరిత్ర చెప్పిన. కానీ ఈ సంవత్సర కాలంలో ఆర్థిక లేమున్నా ఆర్థిక వారం ఉన్నా చెప్పిన హామీలు ఒక్కోటి అమలు చేస్తూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా గుంటలు కూడా పొడుచుకున్న గత ప్రభుత్వం వదిలేస్తే ఆ గుంటలన్నీ పూడ్చే కార్యక్రమం తీసుకుని అభివృద్ధి సంక్షేమం 2 ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అలాగే అమరావతి పట్టణం కూడా రాబోయే 2 సంవత్సరాల్లో 59,000 కోట్ల రూపాయలతో అమరావతిని అభివృద్ధి చేయబోతున్నాం. అన్ని వర్కులు కాంట్రాక్టులకి శాంక్షన్ జరిగింది, పని మొదలైంది. 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర రాజధాని మారుద్దామని ఆలోచన కనీసం కళ్ళలో కూడా ఎవరు ఆలోచించిన విధంగా అమరావతి పట్టణం రూపుదిద్దుకోబోతుంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో 2 MSME పార్కులు వచ్చినాయి. ఒకటి మల్లవల్లిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తున్నాం. దాదాపు 3,500 మంది పైబడి మల్లవల్లిలో ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. అలాగే వీరపనేనిగూడెంలో 47 ఎకరాలు ముఖ్యమంత్రి గారిని అడిగి మళ్ళీ ఇంకో 2వది కావాలని చెప్పి అడిగితే అది కూడా SEZ తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో విజయవాడ రోడ్లలో కూడా ముఖ్యమంత్రి గారిని ఇక్కడ కూడా ఒక SEZ పెడతానికి ప్రయత్నం చేస్తాం. నంద్యాల జిల్లా సంజామల మండలం ముదిగేడు సంజామల మధ్య డానిష్ రీ ఇన్ఫోర్సింగ్ టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్టు కింద తలపెట్టిన 2 వరుసల రహదారి నిర్మాణ పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రహదారి నాణ్యత ప్రమాణాల గురించి డెన్మార్క్ ప్రతినిధులు R&B శాఖ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారి డానిష్ టెక్నాలజీతో ఇక్కడ పనులు చేపడుతున్నామన్నారు. రహదారి నాణ్యతలో రాజీ పడకుండా చొరవ చూపాలని అధికారులను మంత్రి కోరారు. R&B డిపార్ట్మెంట్లో ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో మన డాంబర్ అంటాము, దాంట్లోనే దీన్ని మిక్స్ చేస్తాము.
ఆ యొక్క డాంబర్లో తారులో ఆ డాంబర్లో కలిపేటువంటి యొక్క కొత్త మెటీరియల్ వాడడం వలన ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మన రోడ్ల పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉండేటువంటి హెవీ కంటైనర్లు కానీ 60 టన్నులు 50 టన్నులు 70 టన్నులు రావడం వలన రహదారులన్నీ కూడా త్వరలోనే బాగా తొందరగా దెబ్బతింటా ఉన్నాయి. దానికి కొత్త టెక్నాలజీలు తీసుకురావాలని చెప్పి ఈ యొక్క కొత్త టెక్నాలజీని తీసుకొని ఈరోజు పరీక్ష చేయాలి, దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి ఈయన ఒక ట్రయల్ మాత్రమే చూసాం మేము. ఆ ట్రయల్లో తెలిసిన విషయాలు ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాకే ఈఎన్సీ గారు చెప్పినట్టు 1 కిలోమీటర్ మన సీసీ రోడ్ వేస్తే 15 నుంచి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే గ్యారెంటీగా ఉంటాయి. అదే మన బీటీ రోడ్ వేస్తే కాస్ట్ పెరుగుతుంది. అంటే సీసీ రోడ్ కాస్ట్ పెరిగితే రెన్యువల్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు వేసిన రోడ్లు మనకు దాదాపుగా ఒక 3 సంవత్సరాల తర్వాతనే మెయింటెనెన్స్కి వస్తూ ఉన్నాయి. ఆ మెయింటెనెన్స్ వేయాలంటే 3 సంవత్సరాలకు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక రెన్యువల్ చేయాలి. అంటే మనకి 24 లక్షలు ఖర్చు అయితే దాదాపుగా దాంట్లో 50% రెన్యువల్కి అవుతుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల కాస్ట్ పెరుగుతుంది. కొద్దిగా కాస్ట్ పెరిగినా మనం 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు రెన్యువల్ చేయాల్సింది డబల్, అంటే 8 సంవత్సరాలకు. ఈరోజు ఒక 24 లక్షలు పెట్టుబడి పెట్టాలి. రేపు రెన్యువల్కి వచ్చినప్పుడు 24 12 36 లక్షలు అవుతుంది. ఆ విధంగా కాకుండా ఈ 24 లక్షల రూపాయల పెట్టుబడితో పెట్టడాన్ని 24 మళ్ళీ 24 ఖర్చు చేసేదానికంటే 18 లక్షల సేవ్, అంటే 50-60-80% మనకు సేవింగ్ వస్తుంది. ఆ సేవింగ్ కోసమే ఈ కొత్త టెక్నాలజీని తీసుకురావడము. స్ట్రెంత్ వస్తుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం లేవు, క్రాకులు రావు. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ కాదు, ఇతర దేశాలలో కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఆ రోడ్ల ఇతర దేశాల్లో వాళ్ళు వాడేటువంటి కంట్రీలలో కూడా వచ్చి చూపిస్తామంటున్నారు. దానిలో భాగంగా మేమేం చెప్పామంటే, సరే అక్కడ సాయిల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనుకూల వాతావరణాన్ని బట్టి కూడా కొన్ని రోడ్లు మెయింటైన్ అవుతాయి. అంటే ఒక చోట సాయిల్ రెడ్ సాయిల్ ఒక చోట ఉంటుంది, వరి మన్లు కానీ ఇటు నీటి సాగు ఉంటే అక్కడ కూడా కొంత విధంగా ఉంటుంది. ఇక్కడ మన సాయిల్కు కానీ ఆంధ్రప్రదేశ్ రోడ్లకు తగినటువంటి ఈ సాయిల్ కండిషన్ బట్టి ఈ సాయిల్కి ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో భాగంగానే ఈరోజు మీకు ఇక్కడ 1 కిలోమీటర్ మేము వేసి చూపిస్తాం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలులోని 45వ వార్డులో పర్యటించారు. ఏడాది పాలనలో ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురాగా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టోటల్ స్టేట్లో కింద స్థాయి మా క్యాడర్ నుంచి టాప్ వరకు మినిస్టర్స్, ఈవెన్ చీఫ్ మినిస్టరు లోకేష్ గారు కూడా అందరూ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొని 1 ఇయర్ మనం ఏమేమి అభివృద్ధి పనులు చేశామో చెప్పడం, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినారో చెప్పడం, సమస్యలు ఏమన్నా ఉంటే కొన్ని తెలుసుకొని అవి సాల్వ్ చేసే దిశలో ఈ ప్లాన్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ డోర్ టు డోర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందరు పాల్గొంటున్నారు. బేసిక్లీ మాది ఎట్లా ఉంటుందంటే స్ట్రక్చర్ బూత్ ఇన్ఛార్జెస్, తర్వాత క్లస్టర్స్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, కార్పొరేటర్స్ అందరు కూడా పాల్గొని ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రతి ఒక్కరికి ఇంటికి పోయి వాళ్ళ వివరణ ఇవ్వడము, ఏమేమి పనులు చేశాము. సో ఇంకా 4 ఏళ్ళు ఉంది. వీఆర్ ఏబుల్ టు డూ సో మచ్. 1 ఇయర్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇంకా 4 ఏళ్ళలో చాలా సాధించగలుగుతామని 100% వాళ్ళకి హామీ ఇస్తూ, అలాగే నేను ఎప్పుడు చెప్పేది గవర్నమెంట్స్ మనకు అట్లీస్ట్ 1-2 డికేడ్స్ వరకు అట్లా, ఏదైతే గుజరాత్లో 3 డికేడ్స్ నుంచి బీజేపీని కంటిన్యూస్గా గవర్నమెంట్ అక్కడ ఎన్నుకోవడం జరిగింది బీజేపీని, అట్లా కానీ ఇస్తే ఇంకా స్టేబుల్ గవర్నమెంట్ ఉందంటే ఇంకా ఎన్నో పనులు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. దానికి ఉదాహరణ ఎప్పుడు నేను చెప్తా, 99లో చంద్రబాబు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైటెక్ సిటీ అనుకోండి, లేకపోతే రింగ్ రోడ్ అనుకోండి, లేకపోతే ఎయిర్పోర్ట్ అనుకోండి, ఇవన్నీ కూడా ఓన్లీ చంద్రబాబు గారు వచ్చి ఇచ్చిన విజన్తోనే అవన్నీ చేయడం జరిగింది. సో మనది కంటిన్యూస్ గవర్నమెంట్ ఉంటే ఎన్నో సాధించేదానికి అవకాశం ఉంది. విజయవాడ కేఎస్ఎన్ మూర్తి భవన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులతో ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశమయ్యారు. విజయవాడ రైల్వే స్టేషన్ల అభివృద్ధి, శాటిలైట్ స్టేషన్ల అభివృద్ధి గురించి లోక్సభలో ప్రశ్నించినట్లు ఎంపీ తెలిపారు. రైల్వే కార్మికుల, సిబ్బంది, రైల్వే కాలనీల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ కృషి చేస్తానన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నుంచోబెట్టడం, మీ అందరూ
ఓట్లు వేయటం వల్ల విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో నేను ఇక్కడ విజయం సాధించుకోను. ఆ విజయంలో భాగంగా నా బాధ్యత ఎక్కువైందని నేను ఫీల్ అయ్యాను. కానీ గత పార్లమెంట్ సమావేశాలన్నింటిలోనూ ఏదో ఒక రూపాన విజయవాడ రైల్వే సమస్యల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాను. పరిష్కరించడం కాదు, ప్రస్తావిస్తూనే ఉన్నాను. నేను ఒకరోజు రైల్వే మంత్రి గారిని పార్లమెంట్లో అడగడం జరిగింది. సార్, మాది వన్ ఆఫ్ ది ఇండియాలోనే బిజియెస్ట్ రైల్వే స్టేషను. మీరు చెన్నై రైల్వే స్టేషన్ చూస్తే అర్ధరాత్రి 11 గంటల తర్వాత ఒక్క ట్రైన్ ఉండదు. 24 గంటలు ట్రైన్లు వెళ్ళే స్టేషన్ ఇండియాలో ఏదన్నా ఉన్నదంటే అది విజయవాడ రైల్వే స్టేషనే. అర్ధరాత్రి కూడా అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్. కాబట్టి అన్ని చోట్ల అమృత్ భారత్ స్కీమ్లో రైల్వే స్టేషన్ మోడర్నైజ్ చేశారు. మరి మమ్మల్ని ఏం చేశారని మేము ప్రశ్నిస్తే ఆయన ఒకటే మాట అన్నారు, ఇండియాలోనే బిజియెస్టే కాదు బిగ్గెస్ట్ స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ అని వారు పార్లమెంటు వేదికగా అనడం జరిగింది. కాబట్టి సదుపాయాలు మేము ఇస్తాము అని చెప్పి దాన్ని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో కూడా మేము మొన్న ఈ మధ్య రైల్వే మంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాము. చెప్తే ఆయన ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు, మా రాజధాని ప్రాంతం, ఇక్కడ సదుపాయాలు ఇబ్బంది పెడితే అందరం ఇబ్బంది పెడతాం, కాబట్టి ఇమీడియట్గా చేయమన్నారు. సరే, ఒక నీతి ఆయోగ్లో ఈ మధ్య ఒక 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్కి వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా రైల్వేస్ నుంచి ఒక 235 కోట్లు వచ్చే విధంగా శాంక్షన్ అయింది. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలో కూడా మనకి కౌంటర్స్ కానీ అన్నీ రాబోతున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలోనూ వస్తున్నాయి, ఇటుపక్క కూడా వస్తున్నాయి. చక్కటి అందంగా విజయవాడ రైల్వే స్టేషన్ తయారు కాబోతుంది. అంతేకాకుండా ఈ సిటీలోంచి సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఎన్నో పాస్ అవుతున్నాయి. చూస్తుంటే ఎక్కడ చూసినా సిటీ అంతా న్యూఢిల్లీ, చెన్నై, కలకటా, చెన్నై, హైదరాబాదులో మధ్య వెళ్ళే రైళ్ళన్నీ కూడా నగరం మధ్యలోంచి వెళ్తున్నాయి. ఎన్నో అరూపీలు కావాలి. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడా కూడా వీటి మీద దృష్టి పెట్టిన దాఖలే లేవు. కాబట్టి గత 4 నెలల నుంచి ఎప్పుడో గుణదల ప్రాంతంలో రావాల్సిన ఆర్యూపీలు మన దురదృష్టవశాత్తు 10 సంవత్సరాల నుంచి అది మూలపడిపోయి ఉన్నాయి. నిజంగా అక్కడ ఉన్న ఆర్యూపీలని ఒక లైన్లోకి తీసుకురావడానికి 3 నెలల నుంచి మా ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి కంటిన్యూస్గా రైల్వే డిపార్ట్మెంట్కి, మున్సిపల్ కార్పొరేషన్కి, కలెక్టర్లకి, ఆఖరికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా తిరగడంతో లాస్ట్కి అది ఒక లైన్లోకి వచ్చింది. అధికారుల సహకారం, మీ అందరి సహకారంతో రాయనపాడులో 2 ఆర్యూపీలు, అంతేకాకుండా గొందల ప్రాంతంలో, రామర్పాడు ప్రాంతంలో రైల్వే వారు దయతలిస్తే రాబోయే 2 సంవత్సరాల్లో ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం. ఎందుకంటే 24 గంటల్లో కొన్ని రైల్వే గేట్లు చూస్తే 2 గంటలు ఓపెన్ అవుతున్నాయి. నేను చెప్పా, అది కూడా 74 సార్లు పార్లమెంట్లో కూడా చెప్పాను, 74 సార్లు రైల్వే గేట్ పడే దగ్గర ఎక్కడన్నా ఇంకా ఆర్యూపీ రాలేదంటే అది దురదృష్టవశాత్తు మా విజయవాడలోనే రాలేదండి అని ఆ రోజు పార్లమెంట్లో కూడా వివరించడం జరిగింది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక పింఛన్లు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే అగ్రగామిగా ఉందని విభిన్న టీడీపీ ప్రభుత్వవంతుల విభాగం రాష్ట్ర కార్యదర్శి నీలా జోజీబాబు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన దివ్యాంగుల ధన్యవాద సదస్సులో జోజీబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో దివ్యాంగులకు అర్హతను బట్టి 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇవ్వడం జరిగిందని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. 2024 ఎలక్షన్లు వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు ఒకేసారి 4,000 రూపాయలు పెంచడం జరిగిందని, విశాఖపట్నంలో 20 ఎకరాల్లో 200 కోట్లతో దివ్యాంగులకు క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఒకే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు అందించినట్లు ఆయన గుర్తు చేశారు. దివ్యాంగులపై 1,00,000 మందితో మరి ఈ కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దివ్యాంగులందరికీ 6,000 రూపాయలు, వారి అర్హతను బట్టి 6,000 రూపాయలు
10,000 రూపాయలు 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఒంటరి బాకిలకు, అదేవిధంగా మరి వీళ్ళకి వృద్ధులకు వీళ్ళకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి మేము ధన్యవాద సభ పెట్టుకోవాలని చెప్పేసి మేము దీన్ని నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మా దివ్యాంగుల కోసం విశాఖపట్నంలో 20 ఎకరాల్లో 200 కోట్లతో దివ్యాంగుల ప్రాంగణం స్టేడియం కట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా పెన్షన్ని 6,000 పెంచడం కాకుండా 2014లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా మరి రాష్ట్రం విడిపోయి కుర్చీ కూడా లేదు, అదే పరిస్థితుల్లో ఉన్నప్పుడు బస్సులో ఉండి పాలిస్తూ మాకు 500 ఉన్నప్పుడు పెన్షన్ ఆ రోజు 3,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈరోజు 3,000 నుంచి ఒక్కసారి 6,000 చేసిన ఘనత ఆయనదని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేయడం జరుగుతుంది. గుంతలపడ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు కూడా రాష్ట్రాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. దివ్యాంగులకి మాకు చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షన్ తప్ప రాష్ట్రంలో మాకు ఏం చేయలేదు కాబట్టి మేము దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుకుంటున్నాం. తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అందరికీ దివ్యాంగులందరికీ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చట్టసభల్లో 5% కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఒరిస్సాలో కూడా దివ్యాంగులకి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారిని ఓటు వినియోగించుకున్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో మేము 11 లక్షల మంది ఉన్నాము. ఈ రాష్ట్రంలో మేము ఇప్పటివరకు కూడా 11 లక్షల మంది ఉన్నాం. మాకు ఏ విధమైన రాజకీయ హక్కులు లేవు కాబట్టి దయచేసి మీరు కూడా రేపు పంచాయతీ ఎలక్షన్ రాబోతాయి, అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్ రాబోతాయి, కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతాయి కాబట్టి మాకు కూడా చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి సామాన్య ప్రజలు ప్రస్తుతం ఏ కార్యకలాపానికైనా ప్రభుత్వం ఆధార్తో అనుసంధానం చేసింది. నిత్యావసరమైనటువంటి నెల తీసుకునే రేషన్ గానీ, గ్యాస్ కానీ, బ్యాంకు ఖాతాకు గానీ, పాన్ కార్డు, పాస్పోర్ట్, చివరికి పిల్లలకు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇలా ఎన్నో పథకాలకు కూడా ఆధార్ అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం విదితమే. ఆధార్లో తప్పులు ఉన్నా, అడ్రస్ మార్పులు చేర్పులు ఉన్నా, ఫోన్ నెంబర్ లింక్ చేయాలన్నా, పుట్టిన తేదీ మార్పులు తేడాలున్నా బందరుడులో ఉన్న కార్వి కార్యాలయానికి తప్పనిసరిగా రావాల్సిందే. తప్పనిసరిగా ఉదయం 6 నుంచి ఆఫీస్ దగ్గర టోకెన్ల రూపంలో జారీ చేసే టోకెన్ల ప్రకారం 10 తరువాత కార్యాలయంలో సిబ్బంది వచ్చినా కూడా వాళ్ళు సర్దుకునే టైంకి 10:30 నుంచి 11. అప్పటికే జనంలో సగభాగం అలసత్వం కోల్పోతున్నారు. ఉద్యోగాలకు మహిళలు, వృద్ధులు, వ్యాపారస్తులు కార్యకలాపాలకు ఆటంకం కలగడం ద్వారా సహనం కోల్పోతున్నారు. ఉయ్యూరు పుల్లేరు కాలువలో వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఉయ్యూరుకు చెందిన రావులపూడి సాయి అనే వ్యక్తి రాత్రి సమయంలో కాలు జారి కాలువలో పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కాలువ నిండా గుర్రపు డెక్క విస్తారంగా ఉండడంతో కాపాడలేకపోయామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం వల్లే కాలువ ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నాయని వాపోతున్నారు. కాలువలో ఎటువంటి చెత్తా చెదారం, గుర్రపు డెక్క వంటి నాచు పదార్థాలు లేకపోతే ప్రమాద బారి నుంచి తప్పించవచ్చని చెబుతున్నారు. ఏం చెప్తాను తమ్ముడు అవుతాడు. సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కోచుల సంఖ్య పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం ఈ మార్గంలో నడిచే 2 రైళ్లలో 14 ఏసీ చైర్ కార్ కోచ్లు ఉండగా వాటి సంఖ్య 18కి పెంచింది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ నిర్ణయం ఇవాటి నుంచే అమలులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వీటితో పాటు ముంబై, బల్లార్షా, ముంబై, చెన్నై సెంట్రల్, మైసూరు, రేణిగుంట, కొల్లాపూర్, నాగపూర్ మార్గాల్లో నడిచే రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య 4కి పెంచారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి రానుందని రైల్వే శాఖ తెలిపింది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,20,419 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 67,000 క్యూసెక్కులు ఉండగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,704 క్యూసెక్కులు విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876 అడుగులకు చేరింది.
చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 172 టీఎంసీలకు చేరింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో రాష్ట్రంలో చల్లటి వాతావరణం కొనసాగుతుంది. ఈ మేరకు ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.